ఖమ్మం జిల్లాలో ఐటీసీ కాగితపు పరిశ్రమను నమ్ముకుని జామాయిల్ పంట వేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కంపెనీ నుంచి వచ్చే మొక్కలు కాకుండా నర్సరీల నుంచి మొక్కలు తెచ్చి ఇవ్వడం వల్ల పంట నష్టపోతున్నామంటున్నారు రైతులు. ఈ అంశంపై ఐటీసీ అధికారులను నిలదీశారు. నష్టపోయిన రైతులను ఆదుకోకుండా ఆఫీసుకు వెళ్లిన రైతులపై ఐటీసీ అధికారి దురుసుగా ప్రవర్తించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున జామాయిల్ అలాగే సుబాబులకు సంబంధించిన కర్రను అయితే పెంచుతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా ఐటీసీ పరిశ్రమకు సంబంధించిన మొక్కలను పెంచుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో రైతులు వేసినటువంటి కర్ర పంట ఏదైతే ఉందో అది పెద్ద సమయంలో అంతా కూడా కుళ్ళిపోవడం, మొక్కలన్నీ కూడా పాడైపోవడంతో దీని మీద కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నటువంటి ఐటీసీ ఆఫీస్ దగ్గర కూడా రైతులు వచ్చిన పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ స్టాఫ్ తమను పట్టించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి మెజర్మెంట్స్ పాటించకుండా వీళ్ళున్నటువంటి ప్రాంతంలో మొక్కలు సాయిల్కి సంబంధించిన మొక్కలు కంపెనీ నుంచి వచ్చే ఇవ్వకుండా వేరే జామాయిలు కావచ్చు, అలాగే వేరే సుబాబులకు సంబంధించిన మొక్కలు కావచ్చు వేరే నర్సరీ నుంచి తెచ్చి ఇవ్వడం వల్ల అవి ఇప్పుడు ఎదగట్లేదని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు జిల్లాలో ఉన్నటువంటి మధుర కాన్స్టిట్యున్సీలో 2-3 గ్రామాల్లో 500కు పైగా రైతులు ఈ విధంగానే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వీళ్ళకి సంబంధించిన నష్టపరిహారం విషయంలో కూడా ఎవరు కూడా ఐటీసీ సంబంధించినటువంటి అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదంటూ వీళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ రైతున్నా సార్, ఏం జరిగింది? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం జరిగింది? 2021లో ఐటీసీ క్లోన్స్ అనే సోవాబులు మరియు జామాయిల్ క్లోన్స్ ఇచ్చారు. కంపెనీ నుంచి ఇవ్వకుండా బయట నర్సరీలో బయటే తీసుకొచ్చి ఇచ్చారు. నాసిరకం మొక్కలు ఇచ్చారు. అవి మేము కనుక్కొని నాసిరకం మొక్కలు ఎండిపోతున్నాయంటే ఐటీసీ కంపెనీ మేనేజర్ వచ్చి చూసి అవన్నీ చూసి మంచిగా ఉన్నాయని దుబాయ్ ఇచ్చిండు. దుబాయ్ ఇచ్చి మాకు సాయిల్ టెస్ట్ అన్నీ చేపించిండు. చేసి కూడా నాసిరకం మొక్కలను తేలేసరికి మల్లారం రైతులంతా అడ్డం తిరిగి, మల్లారం సర్పంచ్ గారు గ్రామ ప్రజలంతా అడ్డం తిరిగేసరికి కాగితం రాసి ఇచ్చారు. మీకు నష్టపరిహారం లెక్క ఎకరానికి ₹1,00,000 ఇస్తున్నానని. 50 ఎకరాల రైతులు 50 ఎకరాలకి 1 ఎకరానికి ₹1,00,000 ఇస్తామని అన్నారు. తర్వాత కొట్టే సంవత్సరం అయినా మీకు టన్నుకు ₹500 ఎక్సెస్ ఇస్తానన్నారు. సరే కొట్టేటప్పుడు ఇస్తారని మేము ఊరుకుంటే కొట్టేటప్పుడు కటింగ్కి వచ్చేసరికి మాట మార్చి దాటేసినారు. కటింగ్ చేసేటప్పుడు ఇవ్వలేదు, మాకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఇవన్నీ తీరా చూస్తే బయట వీళ్ళ కంపెనీలో తయారైనవి కాకుండా బయట వాళ్ళ దగ్గర నుంచి మొక్కలు తీసుకొచ్చి ఐటీసీ అని పేరు చెప్పి బ్రాండ్ చెప్పి వీళ్ళు బయట తీసుకొచ్చి నకిలీ మొక్కల వల్ల మేము చాలా నష్టపోయినాం మా గ్రామం రైతులు. అంటే సాయిల్ టెస్ట్ చేయకుండానే మొక్కలు ఐటీసీ నుంచి వచ్చాయని చెప్పేశారా మీరు? వాళ్ళు ఫస్ట్ చూసుకొని వచ్చి ఏరియా మేనేజర్లు ఇక్కడ గుమ్మస్తాలు వాళ్ళు చిన్న వర్కర్లు వచ్చి సాయిల్ టెస్ట్ చేయమంటే అవసరం లేదని వాళ్ళు చూసి శాంపిల్ చూసి ఇచ్చారు, మొక్కలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మొక్కలు వేసిన తర్వాత సాయిల్ టెస్ట్ అని మొక్కల్లో కూడా సాయిల్ టెస్ట్ చేయించారు. మొక్కల్లో కూడా ఇవన్నీ మొత్తం మొక్కలు సాయిల్ టెస్టులు కూడా చేసినవి ఉన్నాయి. సాయిల్ టెస్టులు చేసినవి కూడా ఉన్నాయి. మొత్తం ఐటీసీ మేనేజర్ అండి ఇతను సురేష్ రెడ్డి గారు, శ్రీనివాసరావు గారు ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాసరావు గారు అండి. సాయిల్ టెస్ట్ కూడా వీళ్ళే ఉండి దగ్గరుండి సాయిల్ టెస్ట్ కూడా చేయించారండి. సాయిల్ టెస్ట్ చేయించినా కానీ వాళ్ళు సాయిల్ టెస్ట్ వాళ్ళది రాంగ్ అని తేలిన తర్వాత ఒకసారి సాయిల్ టెస్ట్ రిపోర్ట్ కూడా చూపిస్తాం. అంటే ఇప్పుడు అధికారులు వచ్చి చూడటం జరిగింది. ఆ పంటను ఎందువల్ల పెరగట్లేదు అనేది ఏమని చెప్పారా? ఏం చెప్పలేదండి. పంటను ఏం చెప్పకుండా సాయిల్ టెస్ట్ చేసినప్పుడు శ్రీనివాసరావు ఒకసారి చూడండి, ఇతనే సాయిల్ టెస్ట్ అతనే తీసుకుపోయి సాయిల్ టెస్ట్ చేసిండు. మొక్కలు ఎండిపోతున్నాయని వాళ్ళకి మొక్కలు నాసిరకం మొక్కలు ఇచ్చినాయని తెలిసి భయపడి మల్లారం రావట్లేదు. మల్లారం కర్ర కొనవద్దు, విత్తనాలు ఇవ్వద్దని మల్లారం గ్రామమే రావట్లేదు. నాలాగా నియోజకవర్గంలో ఇక్కడ చుట్టుపక్కల మధుర ఖమ్మం జిల్లాలో చాలామంది రైతులు ఎవరు అడిగినా సమాధానం దాటవేస్తున్నారు, కానీ వాళ్ళకి నష్టపరిహారం. కంపెనీ ప్రతినిధులు మీ దగ్గరకు వచ్చి మొక్కలు ఏమని చెప్పిన వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు మీరు అప్పుడు మేము చెబుతూ వేశారు కానీ ఇప్పుడు మీకు ఏమి ఇవ్వట్లేదని చెప్తున్నారండి. ఏమి ఇవ్వట్లేదు. కంపెనీ ప్రతినిధులు అడిగితే నువ్వు బయటికి నడవని వాళ్ళు బయటికి నెట్టాను మమ్మల్ని. రైతులు కోరుకుంటున్నారు రైతుల పక్షాన మాకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఐటీసీ ఉమ్మడి జిల్లాలో ఉండి రైతులను ఆగం చేసుకుంటా వాళ్ళ మొక్కలు లేకపోతే లేవని చెప్పాలి. నాసిరకం మొక్కలు బయట తీసుకొచ్చి బయట ప్లాంటేషన్లు ఎక్కడెక్కడో దొరికినాయి పనికిరాని మొక్కలు ఇచ్చి రైతులను ఆగం చేస్తున్న ఐటీసీ కంపెనీ. ఇది మొత్తం మీద భద్రాచలంలో ఉన్నటువంటి కాగిత పరిశ్రమకు సంబంధించి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రైతుల నుంచి కర్ర అలాగే సుబాబులకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో మొక్కలు పెంచేందుకు రైతులకు ముందస్తుగానే అగ్రిమెంట్లు చేసుకున్నారు. దాని తర్వాత మొక్కలు వేసిన తర్వాత లోపలగా ఉన్నటువంటి ఐటీసీకి సంబంధించిన కొంతమంది అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు కొంతమంది కలిసి బయట ఉన్నటువంటి నర్సరీల నుంచి ఆ మొక్కలన్నీ తెచ్చి ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు. ఆ మొక్కలు పెరగకపోవడం, పంట రాకపోవడం, తీవ్రంగా నష్టం వాటిలతో చెప్తున్నారు. అలాగే వేరే ఇతర పంటలు ఏదైనా వేసుకున్నట్టయితే తమకు ఎంతో లాభం చేకూరుది, కానీ ఐటీసీని నమ్ముకొని ఇలా మొక్కలేసినటువంటి తమకు నష్టం వాటిల్లుతుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే
ఐటీసీ అధికారులు కలిసే ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళు కలవకుండా తప్పించుకు తిరుగుతున్నారు, పట్టించుకోవట్లేదని చెప్పేసి రైతులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి గణేష్ కిరణ్, ఖమ్మం జిల్లా. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.